నార్మల్గా మన తెలుగు సినిమాలన్నీ కూడా హాలీవుడ్ రేంజ్లో తీయాలని చాలా మంది డైరెక్టర్లు అనుకుంటారు. కానీ ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళే ఇండియన్ సినిమాలాగా తీయాలరా బాబా అనుకునే రేంజ్కి అయితే మన తెలుగు సినిమాలే ఎదిగాయి. ఆ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా నేను రాజమౌళికే ఇస్తాను. నేనని కాదు, ఎవరైనా ఆయనకే ఇస్తారు. ఒక బాహుబలి అనే ఒక మైథాలజీ, అదే విధంగా కొంచెం పీరియాడిక్ లాంటిది ఒకటి తీసి, అంటే వాళ్ళు ఇప్పుడు అట్లాంటి రాజులు లేరు, అలాంటివి రాజపాలన లేదు, ఏమీ లేదు. మరి అలాంటి దాన్ని మీరు తీసుకొని దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి దానికంటూ ఒక హైప్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేశారు కదా. అది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ఏదైనా సక్సెస్ ఒకళ్ళు మెట్టేస్తే దాని తర్వాత మిగతా వాళ్ళందరూ ఆ దారిని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు దాని తర్వాత కంటిన్యూస్గా నాగ్ అశ్విన్ కానీ, లేకపోతే సుకుమార్ కానీ, నెక్స్ట్ త్రివిక్రమ్ కూడా రాబోతున్నారు అదే దారిలో. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు అటు కాంతారా సినిమాకి సంబంధించి రిషబ్ శెట్టి, ఇలా వాళ్ళందరూ కూడా దారిలో ఫాలో అవుతున్నారు. నిన్న మాత్రం శంకర్ మాట్లాడుతూ, నిజంగా ఇన్ని సంవత్సరాల పాటు అక్కడి సినిమాలు మనం చూసి వాళ్ళలాగా తీయాలరా అనుకున్నాము, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు మన దగ్గర నుంచి చూసి మనలాంటి సినిమాలు వాళ్ళు తీయాలరా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాస్ చూసే వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ఈ వర్డ్. ఎక్కువ మట్టుకి ముందు మన ఫొటోస్ కానీ దేవుడి విగ్రహాలు కానీ ఎక్కువగా పెట్టకపోతుండే. ఈ మధ్య కాలంలో చాలా మట్టుకి సినిమాస్లలో వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, అదే కాకుండా గణపతి విగ్రహం, లేకపోతే గణపతి ఫోటో, హనుమాన్ చాలీసా, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు దానికి ఒక స్పెసిఫికేషన్ ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంటే, లేకపోతే ఆ స్టార్ హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళ దగ్గర అది కనిపిస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది దేర్ ఇస్ సంథింగ్ పవర్ ఇన్ హిందూ మైథాలజీ అని చెప్పేసి. మరి ఆ పవర్ ని వాళ్ళు తెలుసుకొని, అదే కాకుండా ఇంకా అక్కడ ఉన్న కొంతమంది అయితే మనలాగానే టెంపుల్స్కి వెళ్ళి మొక్కుకుంటారంట మా సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి. కొంతమంది అక్కడ సినీ యాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇలా మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటుండడమే కాకుండా మన కల్చర్లోని సినిమాల్ని కొన్నిటిని వాళ్ళు అందులో అంటే ఓకే ఈ సినిమా తీస్తే మన దాంట్లో ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతుంది, మన వాళ్ళకి ఇంకా ఎక్కువ నచ్చుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆయన మాత్రం ఒక్క సింగిల్ లైన్లో చెప్పేశారు, ఒకనొక టైంలో వాళ్ళని చూసి మనం చేసుకాం, ఇప్పుడు మాత్రం మనల్ని చూసి వాళ్ళు చేసే స్టేజ్కి మనం వెళ్ళాము అంటే ఖచ్చితంగా అంత క్రెడిట్ మాత్రం రాజమౌళికే దక్కుతుంది. నిజంగా ఆ రేంజ్ లో ఇప్పుడు ఇప్పుడు వచ్చే గేమ్ చేంజర్ సినిమా కూడా నిజంగా హాలీవుడ్ రేంజ్ లో ఆయన పిక్చరైజేషన్ కానీ చూపించే విధానం చాలా అద్భుతంగా ఉందన్నమాట. అండ్ అసలు రామ్ చరణ్ అనే క్యారెక్టర్లు చూస్తే ఇంతవరకు కూడా చూసింది ఒక ఎత్తు. అసలు ఇప్పుడు చాలా మటుకు ఇంతవరకు వచ్చిన సినిమాల్లో సరే ఓకే రామ్ చరణ్ చేశాడు హీరో అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఆయన చేసిన క్యారెక్టర్లకి రామ్ చరణ్నే మర్చిపోతారు. అక్కడ ఉన్నటువంటి పాత్రల్ని మీరు గుర్తు పెట్టుకుంటారు. అంత అద్భుతంగా పాత్రల్లో ఒదిగిపోయి నటించాడు రామ్ చరణ్ అనే విధంగా కూడా చెప్పాడు. అందులో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన మెచ్చుకోవడం జరిగింది. బికాజ్ మనం దోప్ సాంగ్ చూసినా, నాన్న హైరానా చూసినా, ప్రతి ఒక్కదానికి ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. నాన్న హైరానా తీసుకుంటే ఇన్ఫ్రారెడెడ్ కెమెరాస్ అసలు నిజానికి ఎవరు తీయలేరు, ఎందుకంటే ఏ సినిమాలో ఏ ఒక్క డైరెక్టర్ ఎక్కడ కూడా వాడలేదు. ఎందుకంటే దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ కలర్ కరెక్షన్ అంతా సెట్ చేసుకోవాలి, బికాస్ అది ఎప్పుడు ఎక్కడ మైనస్ అవుతుందో తెలియదు. అది ఇప్పుడు మనం థియేటర్లో ఆ సాంగ్ చూసినప్పుడు మనకి విజువల్ గా థ్రిల్ బాగుంటుంది అనమాట. అంటే ఓకే ఇది ఎడిటింగ్ కాదు, ఇది నిజంగా అంతే వచ్చింది, ఆ కెమెరాని అలా తీసుకుంటుంది అనేది. అదే కాకుండా చాలా మంది ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ గురించి సర్చ్ చేసినాం, నేను కూడా చూస్తే దాన్ని వాడడానికి కూడా ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది అనమాట. అది నార్మల్ కెమెరాస్ వాడిన వాళ్ళకి దాని స్పెసిఫికేషన్ అర్థం కాదు, బికాస్ అందులో ఎలాంటి సెట్టింగ్స్ ఎక్కువగా ఉండదు. నార్మల్గా మనకి ఓకే ఇది పిక్చరైజేషన్ అవుతుందో ఆ కలర్ కరెక్షన్ ఇంకేం ఉండదు అనమాట. నార్మల్గా అది వస్తూ ఉంటుంది, మనం దాన్ని క్యాప్చర్ చేస్తూ పోవాలి. ఇంకా నెక్స్ట్ దోప్ సాంగ్లో ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన కొరియోగ్రఫీ చేశారు కదా. కొరియోగ్రఫీ చేసిన సమయంలో శంకర్ గారు కొన్ని పాయింట్స్ చెప్పాడు, ఇట్లా చేయండి అని చెప్పేసి. కానీ దోప్ సాంగ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కానీ, లేకపోతే ఆ హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత క్లియర్గా చూసుకున్నారంటే ఆయన సాంగ్ చూసినది ఆయనే షాక్ అయ్యాడట. ఇక రూబిన్కి అయితే 5 hours ఇచ్చాడట మొత్తం ఫీడ్, దాన్ని 2.5 hours 2 hours 45 minutes 38 seconds 36 seconds చేయడం చాలా అంటే చాలా కుదించేసి పర్ఫెక్ట్ గా. ఇంకా ఫ్యూచర్ లో ఎవరైనా అరే ల్యాగ్ ఉంది అని చెప్పాల్సిన పాయింట్ లేకుండా క్లియర్ కట్ గా చేశారు. అందరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అని చెప్పి మనం ఖచ్చితంగా హిట్ కొడుతున్నామని చెప్పారు. మెయిన్ రీజన్ ఇదే అనమాట, మన ఇండియన్ సినిమాలు ఇంత పర్ఫెక్ట్ గా చిన్న సీన్ ని కూడా పర్ఫెక్ట్ గా తీస్తున్నారు కాబట్టి ఇక్కడ హాలీవుడ్ రేంజ్ వాళ్ళు కూడా మన సినిమాల్ని చేయాలని అనుకుంటున్నారు.